మోడల్ పేపర్ 7 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ ఏ భారతదేశ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ కింది వానిని పరిశీలించండి. ఏ వర్తమాన భవిష్యత్ వినియోగానికి ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న వనరులతో ద్రవ్యాన్ని ఉపయోగించకుండా కానీ వివిధ వస్తువులను ఉత్పత్తి చేసి పంపిణీ చేయడంలో మానవుడు సమాజం ఏ విధంగా ఎంపిక చేస్తారో అధ్యయనం చేసేది అర్థశాస్త్రం అని నిర్వచించిన వారు సామ్యుల్సన్. బి సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లై ప్రాతిపదికగా స్థూల అర్థశాస్త్రం ఉంటుంది. సి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు కలిగిన పరిమిత వనరులకు అపరిమిత కోరికలకు మధ్య మానవుని ప్రవర్తనను గురించిన అధ్యయనమే అర్థశాస్త్రం నిర్వచించిన వారు రాబిన్స్. ఆన్సర్ ఏ, బి మరియు సి సరైనవి. ఈ కింది వాణిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఏ ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశ సరిహద్దులలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను స్థూల దేశీయ ఉత్పత్తి లేదా స్థూల దేశీయ ఆదాయం అంటారు. బి ఆదాయ మదింపు పద్ధతి ఫ్యాక్టర్ పేమెంట్ మెథడ్, ఇన్కమ్ పెయిడ్ మెథడ్, డిస్ట్రిబ్యూటెడ్ షేర్ మెథడ్. సి జాతీయ ఆదాయ లెక్కింపులలో భాగంగా గ్రామీణ నిర్మాణ రంగానికి లెక్కించే పద్ధతి వ్యయ మదింపు పద్ధతి. ఆన్సర్ ఏబిసి 3 సరైనవే. భారతదేశంలో జాతీయ ఆదాయం గణించేటప్పుడు మినహాయించాల్సిన అంశాలు కింది వానిలో సరైనవి కానివి గుర్తించండి. ఏ లాటరీల ద్వారా వచ్చే ఆదాయం. బి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన స్కాలర్షిప్లు. సి ప్రభుత్వ రుణంపై వడ్డీ. డి విదేశాల నుంచి బదిలీలు. ఈ విశ్రాంతి. ఎఫ్ ఆరోగ్యం. ఇందులో సరికానిది ఎఫ్ ఆరోగ్యం మాత్రమే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయడం జరిగింది. 1 7.3%, 2 7.2%, 3 7.5%, 4 8.2%. ఆన్సర్ 7.2%. ఈ కింది అంశాలను పరిశీలించండి. ఏ ఆర్థిక అభివృద్ధికి సూచి సంఖ్యగా తలసరి ఆదాయం గణాంకాలను తరచుగా వినియోగిస్తారు. ఈ సమాచారం ఆధారంగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య గల తేడాను పేర్కొంటారు. బి వేతన వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల శ్రామికుల ఉద్యోగిత వినియోగం రెండూ పెరుగుతాయి. సి మెదట్లో భారీ పరిశ్రమల రంగంలో జరిగిన ఉత్పత్తి మొత్తాన్ని తిరిగి వాటి ఉత్పత్తికే వాడుతారు. దీనినే ప్లౌ బ్యాక్ నిష్పత్తి అంటారు. ఆన్సర్ ఏ, బి మరియు సి. అసంతులిత సిద్ధాంతం వస్తువుల కొరతలను కానీ అభివృద్ధికి ఎదురయ్యే ఆటంకాల గురించి కానీ విశ్లేషణ చేయదని విమర్శించిన వారు ఎవరు. ఏ రాగ్నర్స్నర్క్. బి హర్స్మన్. సి పాల్ స్టీటన్. డి ఎస్కే నాథ్. ఆన్సర్ డి ఎస్కే నాథ్. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ స్థూల ఉత్పత్తిని మార్కెట్ ధరలలో మరియు నిలకడ ధరలలో లెక్కించవచ్చును. బి ఒక ఆదాయ సంవత్సరం ధరల చేత ప్రస్తుత సంవత్సరపు ఉత్పత్తులను గురించిగా వచ్చేదే నిలకడ ధరలలో జాతీయ ఆదాయం అవుతుంది. సి తలసరి ఆదాయం ద్వారా ఆర్థిక అభివృద్ధిని మాపనం చేయవచ్చును. ఒక దేశంలోని జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనసంఖ్యతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది. డి నికర ఆర్థిక సంక్షేమ సూచి వాస్తవ స్థూల జాతీయ ఉత్పత్తి ప్లస్ విశ్రాంతి సమయం ప్లస్ మార్కెటేతర కార్యకలాపాలు మైనస్ పర్యావరణ కాలుష్యానికి అయ్యే వ్యయం. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి సరైనవే. లభ్యమవుతున్న వనరులను ఎంత సామర్థ్యంతో వీలైతే అంత సామర్థ్యంతో ఉపయోగించి కొన్ని స్పష్టమైన లక్ష్యాలను సాధించాలని ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చొరవే ప్రణాళిక అని వ్యాఖ్యానించింది ఎవరు. 1 ప్రణాళిక సంఘం, 2 ప్రపంచ బ్యాంక్, 3 జాతీయ అభివృద్ధి మండలి, 4 నీతి ఆయోగ్. ఆన్సర్ 1 ప్రణాళిక సంఘం. నిరంతర ప్రణాళిక లక్షణం. 1 ప్రతి సంవత్సరం లక్ష్యాలు మారవు. 2 ప్రతి సంవత్సరం కేటాయింపులు మారును. 3 ప్రతి సంవత్సరం లక్ష్యాలు కేటాయింపులు కూడా మారును. 4 ప్రతి సంవత్సరం కేవలం లక్ష్యాలు మాత్రమే మారును. ఆన్సర్ 3 ప్రతి సంవత్సరం లక్ష్యాలు కేటాయింపులు కూడా మారును.
1991 నూతన ఆర్థిక విధానం ముఖ్య లక్ష్యాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఏ. ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని పెంపొందించడం. బి. విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడం. సి. BOPలో కరెంట్ అకౌంట్ లోటును పెంచడం. డి. ప్రభుత్వ రంగ పరిధిని కుదించడం. ఆన్సర్ ఏ. ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని పెంపొందించడం. బి. విదేశీ వ్యాపారం ప్రోత్సహించడం. డి. ప్రభుత్వ రంగ పరిధిని కుదించడం. నీతి ఆయోగ్ ప్రస్తుత నిర్మాణంలో భాగంగా ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఎవరు? 1. BVR సుబ్రహ్మణ్యం. 2. డాక్టర్ విజయ్ కుమార్ సారస్వత్. 3. డాక్టర్ ప్రొఫెసర్ రమేష్ చంద్. 4. డాక్టర్ వినోద్ కుమార్ పాల్. ఆన్సర్ 1. BVR సుబ్రహ్మణ్యం. ముద్రా బ్యాంక్ లక్షణాల్లో చిన్న వ్యాపారానికి వివిధ దశల్లో ఈ కింది విధంగా రుణాన్ని అందిస్తుంది. ఏ. శిశు వ్యాపారంలో ఇది మొదటి దశ, దీనిలో 50,000 వరకు రుణాలు అందిస్తారు. బి. కిషోర్, దీనిలో 50,000 నుంచి 5 లక్షల వరకు రుణం అందిస్తారు. సి. తరుణ్, ఈ దశలో 10 లక్షల వరకు రుణం అందిస్తారు. ఆన్సర్ ఏ, బి, సి 3 సరైనవే. రిజర్వ్ బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడం అనగా 1. లైసెన్సింగ్ విధానం ద్వారా బ్యాంకుల విధానాన్ని RBI నియంత్రిస్తుంది. 2. వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి వ్యవహారాలను RBI నియంత్రిస్తుంది. 3. వాణిజ్య బ్యాంకులు అనుసరించవలసిన CPRను RBI నిర్ణయిస్తుంది. 4. వాణిజ్య బ్యాంకులు అవసరమైనప్పుడు RBI నుండి రుణాలు తీసుకుంటాయి. ఆన్సర్ 4. వాణిజ్య బ్యాంకులు అవసరమైనప్పుడు RBI నుండి రుణాలు తీసుకుంటాయి. సిద్ధాంతరీత్యా ద్రవ్యోల్బణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఏ. అత్యవసర వస్తువుల ధరలు ఆదాయాన్ని మించిపోయినప్పుడు. బి. వాస్తవ రూపంలో స్థూల జాతీయోత్పత్తి GDP కంటే ఎక్కువ రేటు పడిపోయినప్పుడు. సి. కరెన్సీ మారకం రేటు పడిపోయినప్పుడు. డి. ప్రభుత్వ కోశపరమైన లోటు చెల్లింపుల శేషం లోటును మించినప్పుడు. ఆన్సర్ బి మాత్రమే. వాస్తవ రూపంలో స్థూల జాతీయోత్పత్తి GDP కంటే ఎక్కువ రేటు పడిపోయినప్పుడు. ప్రైవేటీకరణ అనే పదాన్ని ఏ దేశాలు ఏ విధంగా పిలుస్తారు? జతపరచండి. 1. భారత్, డిస్ఇన్వెస్ట్మెంట్. 2. ఇంగ్లాండ్, డీనేషనలైజేషన్. 3. ఆస్ట్రేలియా, ప్రయారిటైజేషన్. 4. బొలివియా, ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్. ఈ కింది వానిలో వస్తు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. 1. GSTకి సంబంధించి 122వ రాజ్యాంగ సవరణ బిల్లును 19 డిసెంబర్ 2014 తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. 2. 2016 సంవత్సరం ఆగస్టు 3వ తేదీన రాజ్యసభ, ఆగస్టు 8వ తేదీన లోక్సభ బిల్లును ఆమోదించగా సెప్టెంబర్ 8వ తేదీన భారత రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. 3. 101వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం దీనిని 2017 జూలై 1 నుంచి GSTని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 4. ఇది పరోక్ష పన్నుల వ్యవస్థ తీసుకువచ్చిన అతిపెద్ద సంస్కరణగా చెప్పవచ్చు. ఆన్సర్ 1, 2, 3 మరియు 4 సరైనవే. ప్రభుత్వ సెక్యూరిటీల అమ్మకం ద్వారా క్యాష్ రిజర్వ్ రేషియోను CRR బ్యాంక్ రేటును పెంచడం ద్వారా వడ్డీ రేట్లు పెంచే పరిస్థితిని ఏమంటారు? 1. పియర్ మనీ. 2. హాట్ మనీ. 3. ఫియట్ మనీ. 4. కాల్ మనీ. ఆన్సర్ 1. పియర్ మనీ. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. మొట్టమొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఏర్పాటు చేయబడింది. బి. యూరోప్లో భారతీయులు మొదటి భారతీయ ప్రైవేటు బ్యాంకును ఏర్పాటు చేశారు. సి. నరసింహం కమిటీ సిఫారసుల మేరకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను 1975లో ఏర్పాటు చేశారు. డి. ప్రపంచంలో మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించిన బ్యాంకులలో ఇది 3వది, భారతీయ మహిళా బ్యాంకు. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి సరైనవే. 2023 నాటికి దేశంలో మొత్తం ప్రభుత్వ రుణాలు GDPలో 60% తగ్గించాలి మరియు ఇందులో కేంద్రం వాటా 40%, రాష్ట్రాల వాటా 20% ఉండాలని సూచించిన కమిటీ 1. FRBM చట్టం సమీక్ష కమిటీ. 2. FRBA చట్టం. 3. SICA చట్టం. 4. SITRA చట్టం. ఆన్సర్ 1. FRBM చట్టం సమీక్ష కమిటీ.
పన్ను చట్టాల సవరణ ఆర్డినెన్స్ 2019 గూర్చి సరైన వాక్యాన్ని గుర్తించండి. 20 సెప్టెంబర్ 2019 తేదీన భారత రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ని జారీ చేశారు. దేశీయ పరిశ్రమలకు వర్తించే విధంగా కార్పొరేషన్ పన్ను రేట్లలో తగ్గింపును తీసుకువచ్చేందుకు జారీ చేయడమైంది. 400 కోట్ల రూపాయల టర్నోవర్ను కలిగి ఉన్న దేశీయ కంపెనీలకు కార్పొరేషన్ పన్నుని 30% నుండి 20%కి తగ్గించడం. ఆన్సర్ ఏబీసీ. అజ్ఞాత అభ్యర్థన పథకం 2020 దేనిని గూర్చి తెలపబడింది? పన్ను ఎగవేత కేసులు, దొంగ రవాణా, దొంగ ముఠాల, అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులను కనుగొనడం. ఆన్సర్ మాత్రమే, పన్ను ఎగవేత కేసులు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో 1947 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్నిసార్లు ప్రవేశపెట్టారు? 1 94, 2 95, 3 96, 4 93. ఆన్సర్ 1 94 సార్లు. 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ రాబడులు 30,80,274 కోట్ల రూపాయలు అంచనా వేయబడింది. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే ఎంత శాతం అధికంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 10.5%, ఆప్షన్ 2 11.8%, ఆప్షన్ 3 5.8%, ఆప్షన్ 4 5.1%. ఆన్సర్ ఆప్షన్ 1 10.5%. ఈ కింది వానిని జతపరచండి. శ్వేత విప్లవం పాల ఉత్పత్తి, పసుపు విప్లవం నూనె గింజలు, గుండ్రటి విప్లవం బంగాళదుంప, గులాబీ విప్లవం రొయ్యలు. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆహార ధాన్యాల ధరల విధానంలో సలహాలివ్వడం కోసం వ్యవసాయ ధరల కమిషన్ 1965 ఏప్రిల్ ఏర్పాటు చేశారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్ పథకాన్ని 2019 జనవరిలో ప్రారంభించారు. 12 డిసెంబర్ 2023 నాటికి పిఎం కిసాన్ పథకం కింద 11 కోట్ల మందికి పైగా లబ్ధిదారులకు 2.8 లక్షల కోట్ల రూపాయలకు పైగా నగదును బదిలీ చేయడం జరిగింది. ఆన్సర్ ఏబీసీ సరైనవే. ఈ కింది అంశాలను గుర్తించండి. 1948 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అనుసరించి పరిశ్రమల అభివృద్ధిని క్రమబద్ధం చేయడానికి పార్లమెంట్ 1951 అక్టోబర్లో పరిశ్రమల చట్టాన్ని ఆమోదించింది. 2022-23 జీవీఏ ప్రకారం తయారీ రంగం వాటా 17.3%. ప్రపంచ బ్యాంక్ బృందం 2003 నుంచి ప్రచురిస్తున్న ఒక నివేదిక ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. 2020 మార్చి 24న కోవిడ్-19 కారణంగా 21 రోజుల జాతీయ లాక్డౌన్ విధించినప్పుడు కొన్ని నిత్యావసర సేవలు తప్ప మిగిలిన ఆర్థిక కార్యకలాపాలు స్తంభిస్తాయని భావించారు. ఆన్సర్ ఏబీసీ మరియు డి సరైనవే. వరుసగా 3 సంవత్సరాల నుంచి లాభాలు గడిస్తూ కనీసం ఒక్క సంవత్సరంలోనైనా రూపాయలు 30 కోట్లకు పైగా లాభాలను ఆర్జించి ధనాత్మక నికర విలువను కలిగి ఉన్న కంపెనీలు దీని కిందకు వస్తాయి. 1 మినీరత్న 1, 2 మినీరత్న 2, 3 మహారత్న, 4 నవరత్న. ఆన్సర్ 2 మినీరత్న 2. 2022 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టెక్స్టైల్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులను నియంత్రించే సవాలును ఎదుర్కొంటుంది. అదే కాలంలో రెడీమేడ్ వస్త్రాల ఎగుమతులు ఎంత శాతం వృద్ధిని నమోదు చేశాయి? ఆప్షన్ 1 3.2%, ఆప్షన్ 2 1.2%, ఆప్షన్ 3 1.4%, ఆప్షన్ 4 3.5%. ఆన్సర్ ఆప్షన్ 1 3.2%. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. భారతదేశంలో పనిచేస్తున్న రాష్ట్ర ఆర్థిక సహాయ సంస్థలు 18. కోవిడ్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు 2020లో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత్లో మొట్టమొదటిసారి ఒక ఇనుము ఉక్కు కర్మాగారం 1870లో పశ్చిమ బెంగాల్లోని ఘారియా వద్ద కుట్లీలో నెలకొల్పబడింది. ఆన్సర్ ఏబీసీ. ఈ కింది వానిని పరిశీలించండి. ప్రపంచ వాణిజ్య సేవల దిగుమతులు 2019లో 3% వాటాను కలిగి ఉండగా 2020లో 3.2%, 2021లో 3.5% వాటాను భారతదేశం కలిగి ఉంది. సామాన్య పౌరులకు సేవలు అందించాలనే దృక్పథంతో మొట్టమొదటిసారి ప్రారంభించిన ప్రాజెక్టుకు ఇంప్రెస్ అని పేరు పెట్టారు. బ్యాంకుల
కంప్యూటరైజేషన్ కోసం 1984లో ఏర్పాటు చేసిన రంగరాజన్ కమిటీ ఈ ఉద్యమానికి అంకురార్పణ చేసింది. డి. మహలనోబిస్కు చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ దానికి సమాంతరంగా కంప్యూటర్ రంగ అభివృద్ధిని వేగవంతం చేసింది. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి సరైనవి. టెలిమాక్స్ అభివృద్ధి కేంద్రం సి. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ 1984. జిఐఎస్ ఆధారిత సమాచార సాంకేతిక సేవలు గల వ్యూహాలను రూపొందించిన విధానం ఏది? 1. సమాచార సాంకేతిక విధానం 2012. 2. జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ విధానం 2018. 3. ఐటీ టాస్క్ ఫోర్స్ జాతీయ టెలికాం విధానం 1999. 4. జాతీయ టెలికాం విధానం 2010. ఆన్సర్ ఆప్షన్ 1 సమాచార సాంకేతిక విధానం 2012. సమాచార సాంకేతిక పరిశ్రమల దిగుమతులు, విదేశీ భాగస్వామ్య నిర్వహణ, మరమ్మతుల కోసం ఐటీ ఉత్పత్తుల వర్తకం, కంప్యూటర్ల మార్కెటింగ్, విడి భాగాల దిగుమతి ఏ ఆర్థిక సంస్కరణ తర్వాత కొనసాగాయి? ఆన్సర్ 1991 ఆర్థిక సంస్కరణ తర్వాత కొనసాగాయి. ఈ క్రింది వానిలో జాతీయ డేటా పాలన ఫ్రేమ్వర్క్ గూర్చి సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. జాతీయ డేటా పాలన ఫ్రేమ్వర్క్ విధానం 2022 మేలో కేంద్ర ప్రభుత్వం ముసాయిదా విడుదల చేసింది. బి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల వ్యక్తిగతం కాని సమాచారం పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు అందుబాటులో ఉంచడం దీని లక్ష్యం. సి. అంకుర సంస్థలు, విద్యావేత్తలు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఆన్సర్ ఏబిసి. 2022-23 సంవత్సరంలో ఫిబ్రవరి 2023 వరకు ఏ పర్యాటకులు తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీలను అత్యధికంగా సందర్శించిన వారసత్వ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి? ఆన్సర్ విదేశీయ యాత్రికులు. ఈ కింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. ఆంధ్రప్రదేశ్ భూ వినియోగ వర్గీకరణ ప్రకారం 37.5% 60.38 లక్షల హెక్టార్లు భూమి సాగు కిందకి వస్తుంది. బి. రాష్ట్రంలో స్థూల సాగు నీటి సౌకర్యం గల విస్తీర్ణం 2020-21 సంవత్సరంలో 39.85 లక్షల హెక్టార్లు ఉండగా 2021-22 సంవత్సరంలో 38.44 లక్షల హెక్టార్లకు తగ్గింది. సి. రాష్ట్రంలో చేపల పరిశ్రమ 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఆన్సర్ ఏ, బి మరియు సి. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం గురించి సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. ఆసియాన్ మరియు తూర్పు ఆసియాన్ దేశాల సహకారంతో ప్రపంచ స్థాయి తయారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించుటకు 200 కిలోమీటర్ల విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ విసిఐసి నిర్మాణంలో ఉంది. బి. ఆసియాన్ అభివృద్ధి బ్యాంక్ ఆర్థిక సహాయం అందజేస్తుంది. సి. 16వ జాతీయ రహదారి వెంట ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మరియు తమిళనాడులోని చెన్నై వరకు అభివృద్ధి చేసిన అనేక పరిశ్రమలను ఆకర్షిస్తుంది. ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే. రాష్ట్ర ఉత్పత్తి అంచనాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? ఏ. రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం గణించవచ్చు. బి. విత్త లోటును తెలుసుకోవచ్చు. సి. ఆదాయ పంపిణీలో అసమానతలను తెలుసుకోవచ్చు. డి. రాష్ట్ర ప్రణాళికలకు లక్ష్యాలు నిర్ణయించవచ్చు. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి అన్నీ సరైనవే. సేవా రంగానికి మరొక పేరు? 1. తృతీయ రంగం. 2. ద్వితీయ రంగం. 3. ప్రథమ రంగం. 4. చతుర్థ రంగం. ఆన్సర్ 1. తృతీయ రంగం. అడవులు మరియు కలప రంగం జీవీఏ 2021-22లో రూపాయలు 2,814 కోట్లు కాగా 2022-23 ముందస్తు అంచనాలలో ఎంత వృద్ధి చెందింది? ఆన్సర్ 3.67%. 2022-23 సంవత్సరంలో సవరించిన అంచనాలు రాష్ట్ర సొంత పన్ను రాబడి కూర్పులో అమ్మకం పన్ను ఎంత శాతం వాటాని కలిగి ఉంది? ఆన్సర్ 24%. గ్రామ పంచాయతీకి సంబంధించి రాబడి వనరులలో పన్నులు కాని వనరులు ఏవి? ఏ. జరిమానా. బి. సహాయక విధులు. సి. రుసుములు. డి. లాభదాయక సంస్థల ద్వారా వచ్చే ఆదాయాలు. ఆన్సర్ బి. సహాయక విధులు. సి. రుసుములు మాత్రమే. ఈ కింది వానిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఏ. రెవెన్యూ పద్దులోని రెవెన్యూ వ్యయం, బట్వాడా పద్దులోని మూలధన వ్యయం, రుణాల చెల్లింపులు, రుణాల అడ్వాన్సుల సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యయం మొత్తాన్ని లెక్కించవచ్చు. అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ను నిర్మించే కృషిలో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 16,847 కోట్లను
వ్యయం చేయడం జరిగింది. సి. ప్రభుత్వ వడ్డీ రేటు చెల్లింపునకు హామీ ఇచ్చిన అన్ని రకాల రుణాలు వడ్డీ సహిత రుణంగా వ్యవహరించబడతాయి. వడ్డీ రేటు చెల్లింపునకు ప్రభుత్వం వెనుకకు తీసుకోదు. ఆన్సర్ ఏ, బి, సి అన్నీ సరైనవే. 15వ ఆర్థిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాల రుణాలను జీఎస్డీపీలో ఎంత శాతం లోపు ఉండాలని సిఫార్సు చేసింది? ఆన్సర్ 25% లోపు. ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఏ. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం నీటిపారుదల రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (PMKSY) కింద 8 ప్రాజెక్టులు ప్రాధాన్య ప్రాజెక్టుల్లో కవర్ చేయబడ్డాయి. బి. కేంద్రం నిధులిచ్చిన 21 రోజుల్లో రాష్ట్ర వాటా నిధులు జమ చేస్తేనే కేంద్రం తర్వాత విడత నిధులు ఇస్తుంది. సి. రాష్ట్రానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ప్రకారం ఈ ఏపీ రుణాలలో 100% రుణాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. 2021 డి. 2021-2022లో కేంద్రం నుంచి వనరుల ప్రవాహం రూపాయలు 78,200 కోట్లు ఉండగా 2022-23లో రూపాయలు 89,835 కోట్లుగా ఉంది. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి సరైనవే. 2021-22లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు జీఎస్టీ పరిహార గ్రాంట్ను పొందింది? ఆన్సర్ 4,500 కోట్లు. 2023-24 సవరించిన అంచనాల మేరకు రెవెన్యూ లోటు జీఎస్డీపీలో ఎంత శాతం, ద్రవ్య లోటు జీఎస్డీపీలో 4.18% ఉంటుందని తెలిపారు? ఆన్సర్ 2.19%. 2024-25 బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ రాబడి ఎన్ని కోట్లుగా అంచనా వేశారు? ఆన్సర్ రూపాయలు 2,05,352,019 కోట్లు. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందిన గ్రామం: 1 కండ్రిగ, 2 లేపాక్షి, 3 1 మరియు 2, 4 పైవేవీ కావు. ఆన్సర్ 2 లేపాక్షి. రాష్ట్రంలో పంటలను ఏ రకాలుగా వర్గీకరించవచ్చు? ఏ. ఆహార పంటలు, బి. నగదు పంటలు లేదా వాణిజ్య పంటలు, సి. తోట పంటలు, డి. ఉద్యానవన పంటలు. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి 4 సరైనవే. రాష్ట్రంలో శనగలు ఎక్కువగా ఏ జిల్లాలలో పండుతాయి? ఏ. కర్నూలు, బి. అనంతపురం, సి. గుంటూరు, డి. ప్రకాశం. ఆన్సర్ ఏ, బి, సి మరియు డి 4 సరైనవే. వ్యవసాయ కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడిన, ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియా ఎంత? ఆన్సర్ 7 లక్షలు. 2022-23 రబీ కాలంలో పంట రుణాల స్వల్పకాలిక రుణాల లక్ష్యం రూపాయలు 49,848 కోట్లు కాగా ఎన్ని కోట్లు పంపిణీ చేయడం జరిగింది? ఆన్సర్ రూపాయలు 43,153 కోట్లు. రాష్ట్రంలో జిల్లా స్థాయిలో ఎన్ని శాఖలతో 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉన్నాయి? ఆన్సర్ 18 శాఖలు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఏపీ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? 1 వడ్డేపల్లి రామచందర్, 2 కిషోర్ మక్వానా, 3 అభిజిత్ గంగోపాధ్యాయ, 4 రాజేందర్ చౌదరి. ఆన్సర్ 4 రాజేందర్ చౌదరి. జతపరచండి. ఆన్సర్ భారత్ నిర్మాణ్, త్రాగునీరు, రోడ్లు, గృహ నిర్మాణం. జాతీయ ఉపాధి హామీ, సామాజిక భద్రత. సర్వశిక్ష అభియాన్, ప్రాథమిక విద్య. ప్రణాళికలకు జిల్లాను యూనిట్గా తీసుకొని జిల్లాను కూడా చిన్న ఖండాలుగా విభజించి ప్రణాళికలు రూపొందించాలి అని చెప్పినవారు? 1 ఎన్ చక్రవర్తి, 2 డిఆర్ గాడ్గిల్, 3 ఎల్ఎస్ భట్, 4 కెఎన్ రాజ్. ఆన్సర్ డిఆర్ గాడ్గిల్. ఈ కింది వానిలో సరిగా జతపరచని అంశం ఏది? 1 నగదు బదిలీ పథకం 11వ ప్రణాళిక, దామోదర్ వ్యాలీ 2 దామోదర్ వ్యాలీ బహుళార్థక సాధక పథకం 1వ ప్రణాళిక, 3 రిజర్వ్ బ్యాంక్ కనీస నిల్వల పథకం అమలు 2వ ప్రణాళిక, 4 సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం 3వ ప్రణాళిక. ఆన్సర్ 1 నగదు బదిలీ పథకం 11వ ప్రణాళిక అనేది సరిగా జతపరచిన అంశం. సామ్యవాద రీతి సమాజ స్థాపన దిశగా చర్యలు తీసుకున్న ప్రణాళిక: 1 మొదటి ప్రణాళిక, 2 రెండవ ప్రణాళిక, 3 మూడవ ప్రణాళిక, 4 నాలుగవ ప్రణాళిక. ఆన్సర్ 2 రెండవ ప్రణాళిక. ఆర్బీఐ వివిధ ద్రవ్య విధాన సాధనాల ద్వారా ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్,
రెపో రేటు, రివర్స్ రెపో రేటులను పెంచినప్పుడు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో లభించే ద్రవ్యాన్ని ఏమంటారు? 1 ప్రియమైన ద్రవ్యం, 2 సులభ ద్రవ్యం, 3 ఫియట్ మనీ, 4 నిజ ద్రవ్యం. ఆన్సర్ 1 ప్రియమైన ద్రవ్యం. చికాగో ద్రవ్య శాస్త్రవేత్తల అయిన మిల్టన్ ఫ్రీడ్మ్యాన్ ప్రకారం ఈ కింది వాటిలో ద్రవ్య సప్లై సమీకరణాన్ని గుర్తించండి. ఆన్సర్ 1 m=c+d డాట్ d+t.d. ఈ కింది వాటిలో ఉత్పత్తి వ్యయంలో పెరుగుదలకు గల కారణాలను గుర్తించండి. 1 స్వదేశీ కరెన్సీ విలువ క్షీణించడం, 2 పరోక్ష పన్నుల రేట్లలో పెరుగుదల, 3 వనరులను గరిష్టంగా ఉపయోగించుకోకపోవడం. ఆన్సర్ పైవన్నీ సరైనవే. ప్రభుత్వ సెక్యూరిటీలు లేదా ప్రభుత్వ హామీ ఇచ్చిన సెక్యూరిటీల మార్కెట్ని ఏమంటారు? 1 కార్పొరేట్ సెక్యూరిటీల మార్కెట్, 2 గిల్డ్ ఎడ్జెడ్ మార్కెట్, 3 ప్రైమరీ మార్కెట్, 4 పైవన్నీ. ఆన్సర్ 2 గిల్డ్ ఎడ్జెడ్ మార్కెట్. జీఎస్టీ కౌన్సిల్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారో ఈ కింది వాటిలో గుర్తించండి. 1 కేంద్ర ఆర్థిక మంత్రి, 2 కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి, 3 రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడ్డ ఆర్థిక మంత్రి లేదా ఇతర మంత్రులు. ఆన్సర్ పైవారందరూను. ఈ కింది వాటిలో అల్పాభివృద్ధి లక్ష్యాలను గుర్తించండి. 1 ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ, 2 అధిక వ్యవసాయ రంగ వాటా, 3 సాంప్రదాయం మీద ఆధారపడే సాంఘిక వ్యవస్థ. ఆన్సర్ పైవన్నీను. దేశీయోత్పత్తి కంటే జాతీయోత్పత్తి ఏ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది? 1 ఎన్ఎఫ్ఐఏ రుణాత్మకంగా ఉన్నప్పుడు, 2 ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకంగా ఉన్నప్పుడు, 3 ఎన్ఎఫ్ఐఏ శూన్యంగా ఉన్నప్పుడు, 4 ఎన్ఎఫ్ఐఏ స్థిరంగా ఉన్నప్పుడు. ఆన్సర్ ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకంగా ఉన్నప్పుడు. నికర జాతీయోత్పత్తికి నికర భౌతిక ఉత్పత్తికి మధ్య గల తేడాను ఈ కింది వానిలో ఏది తెలుపును? 1 ఎన్ఎన్పిలో సేవలు కలిసి ఉండును, 2 ఎన్ఎన్పిలో సేవలు మినహాయించబడును, 3 ఎన్ఎంపిలో సేవలు కలిసి ఉండును, 4 ఎన్ఎంపిలో సేవలు మినహాయింపబడును. ఆన్సర్ 1 ఎన్ఎంపిలో సేవలు కలిసి ఉండును. ఈ క్రింది వాటిలో నీటిపారుదల పథకాల వర్గీకరణకు సంబంధించి సరైన అంశమును గుర్తించండి. ఏ చిన్న తరహా నీటిపారుదల పథకం సాగులో ఉన్న భూ విస్తీర్ణం 2000 హెక్టార్ల లోపు ఉంటుంది. బి మధ్య తరహా నీటిపారుదల పథకం సాగులో భూ విస్తీర్ణం 2000 నుండి 10,000 హెక్టార్ల మధ్య ఉంటుంది. సి భారీ నీటిపారుదల పథకం సాగులో ఉన్న భూమి 10,000 హెక్టార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఆన్సర్ ఏబిసి 3 సరైనవే. జతపరచండి. ఆన్సర్ స్వల్పకాలిక ప్రణాళిక ప్రభుత్వాలు అత్యవసర సమయాలలో అమలు చేస్తాయి. మధ్యకాలిక ప్రణాళిక 4 నుండి 6 సంవత్సరాల కాల వ్యవధిలో రూపొందించే ప్రణాళిక. దీర్ఘకాలిక ప్రణాళిక 10 నుండి 25 సంవత్సరాల కాల వ్యవధిలో రూపొందించే ప్రణాళిక. సాధారణ ప్రణాళిక ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలకు రూపొందించే ప్రణాళిక. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి చట్టం 2016 ఎంఎస్ఎంఈడి యాక్ట్ ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ 2006 అక్టోబర్ 2. డిజిటల్ సాధికారతకు సంబంధించి ఈ కింది వాటిలో సరైనది. ఏ దీనిలో మొదటిది డైల్ అండ్ ఎక్స్పర్ట్. ఇది ప్రజలకు ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా ఉపయోగపడాలని ఉద్దేశించారు. 2 లేదా బి దీనిలో రెండవది ఓపెన్ డైరెక్టరీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరి సంప్రదింపు వివరాలతో డైరెక్టరీని రూపొందించడం జరుగుతుంది. ఆన్సర్ ఏబి 2 సరైనవే. నూలు పరిశ్రమలు అవి స్థాపించిన సంవత్సరాలకు సంబంధించి ఈ కింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆంధ్ర కాటన్ మిల్స్ లిమిటెడ్ పొద్దుటూరు 1966, ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ గుంతకల్ 1954, సర్వరాయ టెక్స్టైల్స్ కాకినాడ 1957, అభిరామ్ కాటన్ మిల్స్ నెల్లూరు 1973. 1971లో కాయిలాపడ్డ పరిశ్రమలకు విత్తన సహాయాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ ఏది? 1 ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఆర్సిఏ, 2 నాబార్డ్, 3 ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ రీకన్స్ట్రక్షన్ ఐఆర్ఎఫ్ఆర్, 4 పైవేవీ కావు. ఆన్సర్ 1 ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఐఆర్సిఐ. ఆంధ్రప్రదేశ్లో సహకార మార్కెటింగ్ శిఖరాగ్ర సంస్థ ఏది? 1 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్
ఏపీఎస్సియు. 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏపీ మార్క్ఫెడ్. 3 ఇంటిగ్రేట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఐసిడిపి. 4 పైవేవీ కాదు. ఆన్సర్ 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఏపీ మార్క్ఫెడ్. భారతదేశంలో మొట్టమొదటి కోస్టల్ కారిడార్. 1 వైజాగ్ కాకినాడ. 2 వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. 3 వైజాగ్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. 4 పైవేవీ కావు. ఆన్సర్ 2 వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఎస్టీఐపి 2020కి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిగణించండి. ఏ ఇది భారతదేశ మొట్టమొదటి సైన్స్ టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ పాలసీ ఎస్టీఐపి. బి ఎస్టీఐపి 2020 అమలు ప్రక్రియకు 6 నెలలు సమయం పట్టింది. ఆన్సర్ బి మాత్రమే. ఎస్టీఐపి 2020 అమలు ప్రక్రియకు 6 నెలల సమయం పట్టింది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ ఎన్ఏపిసిసి ప్రారంభించిన మిషన్లు. 1 హిమాలయన్ ఎకోసిస్టమ్ని నిలబెట్టే జాతీయ మిషన్. 2 నేషనల్ మిషన్ ఫర్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఆన్ క్లైమేట్ చేంజ్. 3 కేవలం 1. 4 కేవలం 1, 2. ఆన్సర్ 4, 1 మరియు 2. డాష్ అనేది హానికరమైన సాఫ్ట్వేర్. ఇది ఓఎస్ యొక్క సాధారణ కార్యాచరణను మారుస్తుంది, లక్ష్యంగా ఉన్న సిస్టమ్ను పూర్తి నియంత్రణ తీసుకుంటుంది మరియు బాధితుడి సిస్టంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తుంది. ఆన్సర్ వైరస్. ఆన్సర్ రూట్ కిట్. టెలికమ్యూనికేషన్ రిలే కోసం ఉపయోగించే ఉపగ్రహాలు భూస్థిర కక్షలో ఉంచబడతాయి. దేని ద్వారా ఉపగ్రహం కక్షలో ఉన్నట్లు చెప్పబడింది? ఏ కక్ష జియోసింక్రోనస్. బి కక్ష వృత్తాకారంలో ఉంటుంది. సి కక్ష భూమి యొక్క భూమధ్య రేఖ యొక్క సమతలంలో ఉంటుంది. డి కక్ష 22,236 ఎత్తులో ఉంటుంది. ఆన్సర్ ఏ, బి, సి మాత్రమే. కింది వాటిలో చంద్రునికి మిషన్ కానిది ఏది? ఏ డ్రీమ్. బి ఆర్టెమిస్. సి లాడీ. డి మావెన్. ఆన్సర్ డి మావెన్ మాత్రమే చంద్రునికి మిషన్ కానిది. 36 సంవత్సరాల సేవ తర్వాత ఏ భారతీయ నావికాదళ నౌక నిలిపివేయబడింది? ఏ ఐఎన్ఎస్ మగర్. బి ఐఎన్ఎస్ మహాన్. సి ఐఎన్ఎస్ విహాన్. డి ఐఎన్ఎస్ భీమ్. ఆన్సర్ ఐఎన్ఎస్ మగర్ మాత్రమే నిలిపివేయబడింది. కింది వాటిలో ఇండియన్ నేషనల్ శాటిలైట్ ఇన్సాట్ యొక్క సంభావ్య అప్లికేషన్ ఏది? ఏ విద్యా టీవీ సేవలు. బి శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ. సి సార్క్ ఉపగ్రహం వంటి జియోపాలిటిక్స్లో సహాయపడుతుంది. ఆన్సర్ ఏబిసి అన్నీ సరైనవే. ఇస్రో నేత్రాను ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి? 1 అంతరిక్ష వ్యర్థాల నుండి దాని అంతరిక్ష ఆస్తులను రక్షించడానికి. 2 సౌర మంటల నుండి దాని అంతరిక్ష ఆస్తులను రక్షించడానికి. 3 కక్షల నుండి మెరుగైన చిత్రాలను తీయడానికి. 3D విజన్ కెమెరాను రూపొందించడానికి. 4 భారతదేశంలో అంధుల కోసం ఒక అవగాహన ప్రచారాన్ని రూపొందించడానికి. ఆన్సర్ 1 మాత్రమే. అంతరిక్ష వ్యర్థాల నుండి దాని అంతరిక్ష ఆస్తులను రక్షించడానికి. గగనయాన్కు సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది? 1 ఇది ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం కింద భారతదేశం యొక్క మొట్టమొదటి స్వదేశీ మానవ అంతరిక్ష విమాన మిషన్. 2 ఇది తక్కువ భూమి కక్షకు మానవ అంతరిక్ష విమాన సామర్థ్యాన్ని ప్రదర్శించడం. 3 ఇస్రో నాసా సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. 4 దీంతో అంతరిక్షంలోకి మనుషులను పంపిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. ఆన్సర్ 3 మాత్రమే. ఇది ఇస్రో నాసా సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. స్ట్రైక్ క్షిపణిని ఇజ్రాయెల్ నుండి భారత ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసింది. అయితే అది కింది వాటిలో దేనికి సంబంధించినది? ఆన్సర్ 1 ట్యాంక్ నిరోధక క్షిపణి. 2 టార్పేడో. 3 అణు పేలోడ్ సామర్థ్యం గల క్షిపణి. 4 ఏదీ లేదు. ఆన్సర్ 1 ట్యాంక్ నిరోధక క్షిపణి.
కొన్నిసార్లు వార్తల్లో కనిపించే లోసారిక్ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించినది? 1 ఆఫ్‌షోర్ ఆయిల్ ఫీల్డ్, 2 అణుశక్తితో నడిచే జలాంతర్గామి, 3 పరిశోధన నౌక, 4 సూపర్ సోనిక్ విమానం. ఆన్సర్ 2 అణుశక్తితో నడిచే జలాంతర్గామి. వార్తల్లో తరచుగా కనిపించే ప్రాజెక్ట్ 15బి కింది వాటిలో దేనికి సంబంధించినది? 1 జలాంతర్గాములు, 2 స్టైల్త్ గైడెడ్ మిస్సైల్స్ డిస్ట్రాయర్లు, 3 మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, 4 మానవరహిత వైమానిక వాహనాలు. ఆన్సర్ 2 స్టైల్ గైడెడ్ మిస్సైల్స్ డిస్ట్రాయర్లు. నిర్భయ్ క్షిపణికి సంబంధించి కింది ప్రకటనను పరిశీలించండి. ఏ. ఇది సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. బి. దీని పరిధి 700 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్లు ఉంటుంది. ఆన్సర్ బి మాత్రమే. దీని పరిధి 700 కిలోమీటర్ల నుండి 1000 కిలోమీటర్లు ఉంటుంది. మల్టీమీడియాలో జిఐఎఫ్ అంటే 1 గ్రాఫిక్ ఇంటర్ఫేస్ ఫార్మాట్, 2 గ్రాఫికల్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, 3 గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్, 4 గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఫార్మాట్. ఆన్సర్ 3 గ్రాఫిక్స్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది బోధనా స్థలం. 1 టచ్ ప్యానెల్ కంట్రోల్ సిస్టమ్తో కూడిన స్మార్ట్ పోర్షన్, 2 పీసీ లేదా ల్యాప్టాప్ కనెక్షన్ మరియు డివిడి లేదా విసిఆర్ ప్లేయర్, 3 డాక్యుమెంట్ కెమెరా మరియు ప్రత్యక్ష సాఫ్ట్వేర్, 4 ప్రాజెక్టర్ మరియు స్క్రీన్. ఆన్సర్ 1, 2, 3, 4 అన్నీ సరైనవే. యాపిల్ కంప్యూటర్ సిస్టమ్స్ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది? 1 లినక్స్, 2 విండోస్, 3 సోలారిస్, 4 మ్యాక్. ఆన్సర్ 4 మ్యాక్. భారతదేశంలో ఈ-కామర్స్ కోసం చట్టపరమైన మౌలిక సదుపాయాలను అందించే మొదటి సైబర్ లా ఏది? 1 సమాచార సాంకేతిక చట్టం 1996, 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, 3 సమాచార సాంకేతిక చట్టం 1998, 4 సమాచార సాంకేతిక చట్టం 1990. ఆన్సర్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000. ఆధార్ ప్లాట్ఫామ్లో డిజిటల్ సిగ్నేచర్ సర్వీస్ ప్రారంభించబడింది. అయితే దానిని ఏమని అంటారు? 1 డిజిసైన్ డెస్క్, 2 ఈ-సైన్ డెస్క్, 3 ఆన్లైన్ సైన్ డెస్క్, 4 పైవేవి కాదు. ఆన్సర్ 2 ఈ-సైన్ డెస్క్. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కింది వాటిలో ఏవి చేర్చబడ్డాయి? ఏ. ఈ గవర్నెన్స్, బి. అన్ని యూనివర్సిటీల్లో వైఫై, సి. ఐటీ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ స్వదేశీ ఉత్పత్తికి ప్రోత్సాహం, డి. విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లను అందించడం, ఈ. గ్రామ స్థాయిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. ఆన్సర్ ఏ, బి, సి, ఈ మాత్రమే. డి. విద్యార్థులకు ఉచిత టాబ్లెట్లు అందించడం అనేది కాదు. ఈ గవర్నెన్స్ కార్యక్రమాలను ఉత్ప్రేరకపరచడానికి భారత ప్రభుత్వం ఏ సంస్థను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఎన్ఐసి. కింది 2 ప్రకటనలను పరిగణించండి. ప్రకటన 1 సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణాలలో ఒకటి అది నిరంకుశమైనది. ప్రకటన 2 ఆర్టీఐ సమాచార హక్కు అనేది సుపరిపాలన సాధనాలలో ఒకటి. పై స్టేట్మెంట్లో దిగువ ఇవ్వబడిన ఎంపికల నుండి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరైన సమాధానం స్టేట్మెంట్ 1 తప్పు అయితే స్టేట్మెంట్ 2 నిజం. కంప్యూటర్ బెదిరింపుల వర్గంలో కింది వాటిలో ఏది పరిగణించబడుతుంది? అభ్యర్థించడం, 1 అభ్యర్థించడం, 2 డాస్ దాడి, డివైఎస్ దాడి, 3 ఫిషింగ్, 4 1 మరియు 2. ఆన్సర్ 2 డాస్ దాడి. వైఫైని హ్యాక్ చేస్తున్నప్పుడు కింది వాటిలో ఏది సాధారణంగా ఉపయోగించబడుతుంది? 1 వైర్ షార్క్, 2 ఎయిర్ క్రాక్ ఎన్జీ, 3 నార్డన్, 4 పైవన్నీ. ఆన్సర్ ఎయిర్ క్రాక్ ఎన్జీ. కింది వాటిలో అణు విద్యుత్ ప్లాంట్లకు సాధారణంగా ఉపయోగించే ఇంధనం ఏది? ఆన్సర్ PU-244. కింది వాటిలో ఏది అణు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినది కాదు? కింది వాటిలో ఏది అణు విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినది కాదు? ఆన్సర్ ఎలక్ట్రోస్టాటిక్ అవక్షేపం అనేది విద్యుత్ ప్లాంట్కు సంబంధించినది కాదు. విద్యుత్ ప్లాంట్కు సంబంధించినవి కంట్రోల్ రాడ్, న్యూక్లియర్ రియాక్టర్, మోడరేటర్. తారాపూర్ అణు విద్యుత్ ప్లాంట్ డాష్ని కలిగి ఉంటుంది? ఆన్సర్ తారాపూర్ అణు విద్యుత్ ప్లాంటు ప్రెజర్డ్ వాటర్ రియాక్టర్ని కలిగి ఉంటుంది.
భవిష్యత్ శక్తి డిమాండ్ను తీర్చగల ఉత్తమమైన ప్రత్యామ్నాయ వనరు అణు విద్యుత్ ప్లాంట్. ఆన్సర్ అణు విద్యుత్ ప్లాంట్. భవిష్యత్ శక్తి డిమాండ్ను తీర్చగల ఉత్తమమైన ప్రత్యామ్నాయ వనరు అణు విద్యుత్ ప్లాంట్. కింది దేశాలలో ఏ దేశం అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయలేదు? రష్యా, యూకే, ఫ్రాన్స్, భారతదేశం సంతకం చేయలేదు. కింది వాటిలో రేడియోధార్మికత ఏది? 1 హైడ్రోజన్ సల్ఫైడ్, 2 విమోంటిన్, 4 ట్రిటియం, ఆన్సర్ 3 ట్రిటియం. కింది వాటిలో రేడియోధార్మికత ఏది అనగా ట్రిటియం. డాష్ ద్వారా కేంద్రిక చర్యల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆన్సర్ టర్బైన్లను తిప్పడానికి, ఆవిరిని తయారు చేయడానికి శక్తిని ఉపయోగించడం ద్వారా కేంద్రిక చర్యల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో భూతాప శక్తిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? 1 అమెరికా, 2 భారత్, 3 శ్రీలంక, 4 పాకిస్తాన్. ఆన్సర్ అమెరికా. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగించే ఈ కింది వాటిలో పునరుత్పాదక ఇంధన వనరు ఏది? 1 సహజ వాయువు, 2 బొగ్గు, 3 నూనె, 4 బయోగ్యాస్. ఆన్సర్ బయోగ్యాస్. ఏ సంవత్సరం నాటికి 500 గిగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీని ఏకీకృతం చేయడానికి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రణాళికను ప్రారంభించింది? ఆన్సర్ 2035. భారతదేశంలో మొత్తం ఎన్ని ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్లు ఉన్నాయి? ఆన్సర్ 5 ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్లు ఉన్నాయి. కింది అంశాన్ని పరిశీలించండి. ఏ భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారు రాష్ట్రంగా కేరళ ఉంది? బి భారతదేశంలో మొట్టమొదటి సౌర విద్యుత్ గ్రామం మొతేరా. సి భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సోలార్ ప్లాంట్ రామగుండం ఫ్లోటింగ్ సోలార్ PV ప్రాజెక్ట్. పైన ఇచ్చిన కోడ్ల ఆధారంగా సరైన సమాధానం గుర్తించండి. 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, 3 సి మాత్రమే, 4 బి మరియు సి మాత్రమే. ఆన్సర్ 4 బి మరియు సి మాత్రమే. ఏ భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారు రాష్ట్రంగా కేరళ అనేది రాంగ్ ఆన్సర్. బ్రెట్ ల్యాండ్ రిపోర్ట్ని ఇలా కూడా పిలుస్తారు? ఆన్సర్ అవర్ కామన్ ఫ్యూచర్. శేషాచలం బయోస్పియర్ రిజర్వ్కు సంబంధించి ఈ కింది వాటిలో సరికాని వివరణ. 1 ఇది దక్షిణాంధ్ర ప్రదేశ్లోని తూర్పు కనుమలో శేషాచలం పర్వత శ్రేణుల్లో నెలకొని ఉంది. 2 దీని విస్తీర్ణం 4755.997 చదరపు కిలోమీటర్లు. 3 ఇన్ సిట్ విధానంలో అన్ని జీవజాతులను వాటి సహకార వ్యవస్థను సంరక్షిస్తున్నారు. 4 ఇది ప్రకాశం, అనంతపురం జిల్లాలో విస్తరించి ఉంది. సరికాని అంశం ఏదంటే ఇది ప్రకాశం, అనంతపురం జిల్లాలో విస్తరించి ఉన్నది మాత్రమే సరికాదు, మిగతావన్నీ సరైనవే. జీవులకు వాటి పరిసరాలకు గల సంబంధాన్ని గురించి చర్చించే శాస్త్రం ఆవరణ శాస్త్రం అని నిర్వచించినది? ఆన్సర్ వార్మింగ్. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NEERI ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగపూర్. కింది వానిలో ఆవాసాంతర సంరక్షణ ఎక్స్టిసిటు కానిదేది? 1 జాతీయ పార్కుల ఏర్పాటు, 2 రిజర్వ్డ్ అడవులను ఏర్పాటు చేయడం, 3 బయోస్పియర్ రిజర్వులను ఏర్పాటు చేయడం, 4 విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయడం. ఆన్సర్ 4 విత్తన బ్యాంకులను ఏర్పాటు చేయడం అనేది కానిది. కింది వానిలో ఆవాసాంతర సంరక్షణ కానిది. పశ్చిమ కనుమలు ద్వీప సమూహాలతో కూడిన ఎకలాజికల్ హాట్స్పాట్కు సంబంధించి సరైన ప్రవచనాలను గుర్తించండి. ఏ ఈ ప్రాంతంలోని జీవ వైవిధ్యంలో అత్యధిక శాతం స్థానియమైనది. బి దాదాపు 60% ఉభయచర మరియు సరీసృప జాతులు ఈ ప్రాంతానికి స్థానియమైనవి. సి ఈ హాట్స్పాట్లోని అగస్త్యమలై కొండలు అత్యధిక జీవ వైవిధ్యతను కలిగి ఉన్నాయి. ఆన్సర్ ABC అన్నీ సరైనవే. పశ్చిమ బెంగాల్లోని జల్దాపార సంరక్షణ కేంద్రంలో పరిరక్షించబడుతున్న జంతువులు ఏవి? 1 ఏనుగులు, 2 పులులు, 3 ఖడ్గమృగాలు, 4 అడవి గాడిదలు. ఆన్సర్ ఖడ్గమృగాలు.
IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ భారతదేశంలో అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేర్చిన వృక్షం ఏది? 1 మంచిగంధం, 2 ఎర్రచందనం, 3 జిట్టెగ, 4 టెక్సాస్. ఆన్సర్ 3 జిట్టెగ. ఈ కింది జీవావరణ వ్యవస్థలో ఏది అతి పురాతనమైనది? 1 పగడపు దెబ్బలు, 2 మడ అడవులు, 3 ఉష్ణమండల సతత హరితారణ్యాలు, 4 కయ్యలు. ఆన్సర్ పగడపు దెబ్బలు అతి పురాతనమైనవి జీవావరణ వ్యవస్థలో. ఆంధ్రప్రదేశ్లోని రాజీవ్ గాంధీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? 1 నంద్యాల, 2 ప్రకాశం, 3 పల్నాడు, 4 పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ అన్ని జిల్లాల్లో ఉంది. ఈ వేస్ట్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? 1 చైనా, 2 అమెరికా, 3 భారత్, 4 జపాన్. మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా. 1 చైనా. 4వ ఐక్యరాజ్య సమితి పర్యావరణ అసెంబ్లీలో భారతదేశం ఏ సంవత్సరం వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధిస్తాం అని తీర్మానించింది? ఆన్సర్ 2030. ప్లాస్టిక్ బ్యాగ్స్, కప్స్, ప్లేట్స్ వంటి వాటిని నిషేధించిన తొలి దేశం ఏది? ఆన్సర్ ఫ్రాన్స్. ఈ వ్యర్థం అంటే 1 పర్యావరణ అనుకూల వ్యర్థము, 2 విష సంబంధ రసాయన పదార్థము, 3 సి మరియు డి వ్యర్థము, 4 వాడుకలో లేని అబ్సోలేట్ ఎలక్ట్రానిక్ పరికరము. ఆన్సర్ 4 వాడుకలో లేని అబ్సోలేట్ ఎలక్ట్రానిక్ పరికరము. ఈ కింది పేర్కొన్న వాటిలో ఏ కలుషితాలు ఉండటాన్ని బట్టి మున్సిపల్ సీవేజ్ స్లడ్ ఎరువుగా పనికిరాదని నిర్ణయించవచ్చు? 1 నైట్రేట్స్, 2 ఫాస్ఫేట్స్, 3 భారీ లోహాలు, 4 అమ్మోనియా. ఆన్సర్ 3 భారీ లోహాలు. ఈ కింది వాటిలో భూమిలో నిక్షిప్తం కాగల వ్యర్థ పదార్థం ఏది? 1 గాజు వ్యర్థాలు, 2 ప్లాస్టిక్ వ్యర్థాలు, 3 ఆహార వ్యర్థాలు, 4 పాలిథిలిన్ వ్యర్థాలు. ఆన్సర్ 3 ఆహార వ్యర్థాలు. ఫేమ్ ఇండియా పథకం దేనికి సంబంధించి నిర్మూలన కోసం తీసుకురావడం జరిగింది? 1 వాయు కాలుష్యం, 2 నీటి కాలుష్యం, 3 ధ్వని కాలుష్యం, 4 భూమి కాలుష్యం. ఆన్సర్ 1 వాయు కాలుష్యం. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సూచనల ప్రకారం ఏ కాలుష్యకాలు మానవునికి, ఇతర గాలి పీల్చే జంతువులకు హానికరం? ఆన్సర్ PM 2.5. నూలు వస్త్ర పరిశ్రమలో పనిచేసే కార్మికులకు అందులో వచ్చే ధూళి వలన ఏ వ్యాధి వస్తుంది? ఆన్సర్ బయోస్పినోసిస్ అనే వ్యాధి వస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అత్యధికంగా 59.5% వేటి నుండి విడుదల అవుతుంది? కార్బన్ మోనాక్సైడ్ అత్యధికంగా 59.5% మోటార్ వాహనాల నుండి విడుదల అవుతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు? బెంగళూరు, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ. ఆన్సర్ న్యూఢిల్లీ. చేపల మనుగడకు కనీసం ఎంత ఆక్సిజన్ అవసరం? ఆన్సర్ 8 ppm. పరిశ్రమలో పనిచేసే వారిలో ఎక్కువ మందికి శాశ్వత చెవిటితనం వస్తుంది. దీనిని ఏ హియరింగ్ లాస్ అంటారు? ఆన్సర్ ఆక్యుపేషనల్ హియరింగ్ లాస్ అంటారు. కాలుష్య స్థితి మధ్యస్థంగా ఉన్నప్పుడు AG 101 నుండి 200 ఏ రంగును సూచిస్తుంది? ఆన్సర్ పసుపు రంగు. ఒక క్లోరోఫ్లోరో కార్బన్ అణువు సుమారుగా ఎన్ని ఓజోన్ అణువులను విఘటనం చెందించగలుగుతుంది? 1 1,00,000, 2 1,000, 3 10,00,000, 4 100. ఆన్సర్ 1,00,000. గ్లోబల్ వార్మింగ్కు కారణం అయ్యే వాయువులు ఏవి? ఏ కార్బన్ డయాక్సైడ్, బి మీథేన్, సి నైట్రస్ ఆక్సైడ్, డి సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, ఈ క్లోరోఫ్లోరో కార్బన్లు, ఎఫ్ హైడ్రోఫ్లోరో కార్బన్లు. ఆన్సర్ పైవన్నీను. ABCDEF అన్నీను. ఆమ్ల వర్షాల నివారణ చర్యలేవి? ఏ సల్ఫర్ తక్కువగా గల ఇంధనాలను వాడాలి, బి మృత్తిక యొక్క ఆమ్లత్వాన్ని తటస్థీకరించడానికి లైమ్ స్టోన్ను కలపాలి, సి ఇనర్ట్ పాలిమర్స్ను నీటి పైపులలో ఉపయోగించాలి. ఆన్సర్ ABC అన్నీ సరైనవే. కింది వాటిలో ఏవి సరి అయినవి? ఏ ఓజోన్ విద్యుదయస్కాంత వికిరణంతో అత్యంత ప్రమాదకర శక్తివంతమైన కాంతి అయిన అతినీల లోహిత కాంతిని అడ్డుకొని భూమిపైన జీవకోటిని కాపాడుతుంది. బి ఓజోన్ భౌగోళిక ఉష్ణోగ్రతను మదింపు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆప్షన్ 1 ఏ మాత్రమే, 2 B మాత్రమే, 3 A and B మాత్రమే,
4 ఏది కాదు. ఆన్సర్ ఏ అండ్ బి మాత్రమే, 2 సరైనవే. ఓజోన్ క్షీణతకు ప్రధాన కారణమైన వాయువులు ఏవి? ఏ క్లోరోఫ్లోరో కార్బన్లు, బి క్లోరిన్, సి నైట్రోజన్ ఆక్సైడ్, డి బ్రోమిన్, ఈ టెట్రాక్లోరైడ్స్. ఆన్సర్ ఏబిసిడిఈ అన్నీ సరైనవే. భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే గ్రీన్ హౌస్ వాయువు ప్రధాన పాత్ర ఏది? 1 సూర్యకాంతి రావడానికి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడానికి పారదర్శకంగా ఉండడం. 2 సూర్యకాంతి రావడాన్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడాన్ని రెండింటినీ ఆపగలగడం. 3 ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ పోవడానికి తోడ్పడి సూర్యకాంతి రావడానికి ఆపడం. 4 సూర్యకాంతి రావడానికి తోడ్పడి ఇన్ఫ్రారెడ్ పోవడాన్ని ఆపడం. ఆన్సర్ సూర్యకాంతి రావడానికి తోడ్పడి 4 సూర్యకాంతి రావడానికి తోడ్పడి ఇన్ఫ్రారెడ్ పోవడాన్ని ఆపడం. భూమి ఉపరితల ఉష్ణోగ్రత పెరగడానికి తోడ్పడే గ్రీన్ హౌస్ వాయువు ప్రధాన పాత్ర ఏంటంటే సూర్యకాంతి రావడానికి తోడ్పడి ఇన్ఫ్రారెడ్ పోవడాన్ని ఆపడం. 1 యూనిట్ విస్తీర్ణంలో కార్బన్ డయాక్సైడ్ నిల్వ సామర్థ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే కింది వాటిలో అత్యుత్తమ కర్బన శోషణ ప్రదేశాలు ఏవి? 1 ఉష్ణమండల వర్షారణ్యాలు, 2 హిమనీనదాలు, 3 నీలి కర్బన జీవావరణ వ్యవస్థలు, 4 ఏది కాదు. ఆన్సర్ నీలి కర్బన జీవావరణ వ్యవస్థలు. ప్యారిస్లో జరిగిన COP21 సమ్మేళనంలో ప్రపంచ భూతాపాన్ని ఇంతకు పరిమితం చేయాలని నిర్ణయించారు. 1 పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 3 సెంటీగ్రేడ్ ఎక్కువ, 2 పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 1 సెంటీగ్రేడ్ ఎక్కువ, 3 పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 2 సెంటీగ్రేడ్ ఎక్కువ, 4 పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 4 సెంటీగ్రేడ్ ఎక్కువ. ఆన్సర్ 3 పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 2 సెంటీగ్రేడ్ ఎక్కువ. జతపరచుము. ఆన్సర్ సల్ఫర్ డయాక్సైడ్ ఆమ్ల వర్షాలు, రోడియం కెటలైటిక్ కన్వర్టర్స్, ఓజోన్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఓజోన్ క్షీణత మాంట్రియల్ ప్రోటోకాల్. కార్బన్ డయాక్సైడ్ గ్లోబల్ వార్మింగ్. కింది వాటిలో సరి అయినది ఏది? ఏ భారత ప్రభుత్వం సుస్థిరాభివృద్ధిపై తన వంతు పాత్రను పోషించడానికి పర్యావరణ మంత్రిత్వ శాఖను 1985లో ఏర్పాటు చేసింది. బి భారత ప్రభుత్వం జాతీయ నీటి మిషన్ కింద వివిధ చర్యల ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని 25% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆన్సర్ ఏ మరియు బి 2 సరైనవే. ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ రాబోయే తరాల అభివృద్ధికి వారి అవసరాలను ఆటంకం కలిగించకుండా జరిగే అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి అంటారు అని ఎవరి నిర్వచనం? 1 బ్రట్ల్యాండ్ రిపోర్ట్ 1987 ప్రపంచ కమిషన్, 2 పరిశోధనా పత్రం డేవిడ్ పియర్స్ గిల్స్ అట్కిన్సన్ 1993, 3 అభివృద్ధి ఆవల ఆర్థిక సుస్థిర అభివృద్ధి హెన్స్ హెమన్ డాలీ 1996, 4 జాన్ హ్యాట్రిక్ పరిశోధన పత్రం 1977. ఆన్సర్ 1 బ్రట్ల్యాండ్ రిపోర్ట్ 1987 ప్రపంచ కమిషన్. కింది వాటిలో అతితేయి అనగా ఏమి? 1 వ్యాధి కలిగించే జీవి, 2 వ్యాధి జనకం అభివృద్ధి చెందడానికి ఆవాసాన్ని కల్పించి నష్టపోయే జీవి, 3 ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందే వ్యాధులు, 4 సాధారణంగా జరిగే జీవ ప్రక్రియలకు తాత్కాలికంగా శాశ్వత హాని అవరోధం ఏర్పడడం. ఆన్సర్ 2 వ్యాధి జనకం అభివృద్ధి చెందడానికి ఆవాసాన్ని కల్పించి నష్టపోయే జీవి అతితేయి అనగా. కింది వాటిలో సరి అయినవి ఏవి? ఏ సర్వీస్ పన్నులపై 0.5% స్వచ్ఛ భారత్ సెస్ను విధించడం, బి స్వచ్ఛ భారత్ పథకం సుస్థిర అభివృద్ధిలో 6వ లక్ష్యాన్ని సాధించడం. ఆన్సర్ ఏ మరియు బి 2 సరైనవే. పిఎం టీబీ ముక్త భారత్ పథకం ప్రకారం భారతదేశంలో ఏ సంవత్సరం వరకు టీబీని నిర్మూలించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ 2025. తొలిసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధి ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది? ఆన్సర్ హాంకాంగ్. భారత్లో తొలిసారిగా హెచ్ఐవి ఏ నగరంలో బయలుపడింది? బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ. ఆన్సర్ చెన్నై.